ఒకటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు అని. ఈ మాటకి అర్థం ఏంటంటే, మనం పాపం చేసిన తర్వాత చాలామంది కుంగిపోతారు. నేను ఇంకా నేను నరకానికి వెళ్ళిపోతాను, ఇంకా నాకు ఛాన్స్ లేదు అని అనుకుంటాం. నువ్వు ఒకవేళ అజ్ఞానివై దేవుని వాక్యం సరిగా తెలియక, సరిగా బైబిల్ చదవక నువ్వు అలాగే పాపంలో పడుతూ లేస్తూ ఉంటే నీకు ఒక శుభవార్త ఏంటంటే, యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు అని ఆయన చెప్తున్నాడు. ఉత్తరవాది అంటే అడ్వకేట్, లాయర్. ప్రతి ఒక్క విశ్వాసి, ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి మానవుడికి ఇక్కడ ఎదుర్కొనబోయే పెద్ద సవాళ్ళు. ఈ సవాళ్ళలో మనం కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జయించగలము. యేసుక్రీస్తే చెప్తున్నాడు కదా, నేనే సత్యము జీవము మార్గం అని. ఆయన మన పక్షమైన లాయర్గా ఉండి అపవాదితో, ఇదిగో ఇతను ఆ టైంలో నిజంగా తప్పు చేశాడు, కానీ అతను తప్పు ఒప్పుకొని మారు మనసు పొందాడు కాబట్టి ఇతను మనవాడే అని చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడు అతని పట్ల కనికరించి దేవుని యొక్క రాజ్యంలో చోటు ఇస్తాడు. నీ యొక్క జీవితం దినదినం అభివృద్ధి చెందాలి, కానీ ఆత్మీయ జీవితంలో ఇంకా పాపంలో పడిపోకుండా ఇలాగే నువ్వు క్రమక్రమంగా నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఖర్జూర వృక్షంలాగా ఎదిగితే ఖచ్చితంగా రేపు తీర్పులో నీ పక్షమున యేసుక్రీస్తు వారు వాదిస్తాడు. అప్పుడు నీ వాదనను నువ్వు గెలిచి దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకుంటావు. లేకపోతే అక్కడ అపవాది అయిన సాతాను నిన్ను ఏదో విధంగా నింద మోపి నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. కాబట్టి జాగ్రత్త. మరిన్ని అప్డేట్స్ కావాలంటే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు గాస్పల్ మెసేజ్, షార్ట్ మెసేజ్, లాంగ్ మెసేజ్ మన ఛానల్ పోస్ట్ చేస్తాను. అందరూ చూడండి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.